మీకు తెలుసా పాములు తమ యొక్క చర్మాన్ని విడిచిపెడతాయని? ఈ ప్రక్రియనే కుబుస నిర్మోచనం అని అంటారండి. అయితే పాములు కుబుస నిర్మోచనం అనే ప్రక్రియని ఎందుకు జరుపుకుంటాయి అని అంటే, పాములు తమ జీవితకాలం అంతటా కూడా పెరుగుతూనే ఉంటాయండి. అందువలన తమ యొక్క చర్మము ఇరుగుగా అయిపోతుందండి. దాని వలన పాము అనేది ప్రాకలేదండి. పాము ప్రాకే జంతువు కదండి. ప్రాకడానికి ఇబ్బందిగా అయిపోతుందండి. పాము నేల మీద, రాళ్ళ మీద ప్రాకడం వలన, చెట్ల మీద ప్రాకడం వలన తమ యొక్క చర్మానికి గాయాలనేవి అయిపోతాయండి. ఈ గాయాలను మానుపుకోవడానికి కూడా పాము అనేది చర్మాన్ని విడిచిపెట్టేస్తుందండి. అయితే కేవలము పాముల్లోనే ఈ కుబుస నిర్మోచనం అనే ప్రక్రియ జరుగుతుంది, మరి ఏ జీవిలోనూ జరగదా అని అంటే, ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి కొన్ని రకాలైన కీటకాల్లో కూడా నిర్మోచనం అనే ప్రక్రియ జరుగుతుందండి. కీటకాలకు ఉదాహరణ సాలీడ్ అండి. అయితే ఉభయచర జీవుల్లో కూడా నిర్మోచనం అనే ప్రక్రియ జరుగుతుందండి. ఉభయచర జీవులకు ఉదాహరణ కప్ప అండి. అయితే కప్పలో నిర్మోచనం అనే ప్రక్రియ వారానికి ఒకసారి జరుగుతుందండి. అలా వదిలినటువంటి చర్మాన్ని తిరిగి అవే తినేస్తాయండి. అది కప్పల్లో జరిగే నిర్మోచనం అనే ప్రక్రియ. అయితే పాముల్లో నిర్మోచనం అనే ప్రక్రియ 3 నెలలకు ఒకసారి జరుగుతుందండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం వివరించుకుందామండి. నిర్మోచనాన్ని ప్రదర్శించని జీవులు ఏవి అంటే, సరీసృపాలకి ఉదాహరణ పాములు. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, సరీసృపాలు నిర్మోచనం అనే ప్రక్రియని ప్రదర్శిస్తాయని. కీటకాలకు ఉదాహరణ నేను సాలీడ్ చెప్పాను. కీటకాలు కూడా నిర్మోచనం అనే ప్రక్రియని ప్రదర్శిస్తాయి. ఉభయచరాలకు ఉదాహరణ కప్పని చెప్పాను. అవి కూడా నిర్మోచనం అనే ప్రక్రియను ప్రదర్శిస్తాయి. క్షీరదాలకు ఉదాహరణ మానవుడు, ఆవులు, డాల్ఫిన్స్, తిమింగలాలు మొదలైనవండి. అయితే ఇవి నిర్మోచనం అనే ప్రక్రియను జరుపుకుంటాయి అంటే జరుపుకోవండి. నిర్మోచనాన్ని ప్రదర్శించని జీవులు ఏవి అంటే క్షీరదాలు. పాముల విషంలో లేని మూలకం జింక్ పాముల విషంలో ఉంటుందండి. నైట్రోజన్ అనేది ఉండదు. సల్ఫర్ పాముల విషంలో ఉంటుంది. కాపర్ కూడా పాముల విషంలో ఉంటుంది. అయితే ఇక్కడ పాము విషంలో లేని మూలకం ఏది అంటే నైట్రోజన్. భూమిపై ఏర్పడిన మొట్టమొదటి నత్రజని క్షారం ఏది అంటే అడినినా, గ్వానినా, థైమినా, సైటోసినా అంటే అడినిన్ అండి. భూమిపై ఏర్పడిన మొట్టమొదటి నత్రజని క్షారం అడినిన్. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం మొలస్కానా, ఆర్థ్రోపోడానా, ఎకైనోడెర్మేటానా, అనిలిడానా అంటే జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. జంతురాజ్యంలో రెండవ అతిపెద్ద వర్గం మొలస్కా. క్రింది వాటిలో కోడి యొక్క శాస్త్రీయ నామం ఏది అంటే నాజానా, రాట్టసా, గ్యాలసా, కట్ల అంటే నాజా అనేది నాగుపాము యొక్క శాస్త్రీయ నామం అండి. రాట్టస్ అనేది ఎలుక యొక్క శాస్త్రీయ నామం అండి. కట్ల అనేది బొచ్చు చేప యొక్క శాస్త్రీయ నామం అండి. గ్యాలస్ అనేది కోడి యొక్క శాస్త్రీయ నామం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి ఏది అని అంటే రామచిలుక అండి. అయితే ఇక్కడ రామచిలుక యొక్క శాస్త్రీయ నామం ఏదంటే సిటాక్యులా క్రెమేరినా, పావో క్రిస్టేటసా, కొరాసియస్ బెంగాలెన్సిసా, ఆంటిలోప్రా సెర్వికాప్రా అంటే సిటాక్యులా క్రెమేరి అండి. రామచిలుక యొక్క శాస్త్రీయ నామం సిటాక్యులా క్రెమేరి. అయితే పావో క్రిస్టేటస్ అంటే నెమల యొక్క శాస్త్రీయ నామం అండి. పావో క్రిస్టేటస్ అనేది నెమల యొక్క శాస్త్రీయ నామం అండి. అయితే ఇది జాతీయ పక్షి అండి. మన జాతీయ పక్షి ఏది అంటే నెమలి. అదేవిధంగా కొరాసియస్ బెంగాలెన్సిస్ అనేది పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం అండి. పాలపిట్ట అనేది తెలంగాణ యొక్క రాష్ట్ర పక్షి అండి. ఆంటిలోప్రా సెర్వికాప్రా అంటే కృష్ణ జింక్ అండి. కృష్ణ జింక్ ఏంటి అనేది మీరు కింద కామెంట్లో నాకు తెలియచేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్. హీమోలైసిస్ అనే రక్త ప్రతిస్కందక పదార్థాన్ని కలిగి ఉండని జీవి ఏది? హీమోలైసిస్ అనే రక్త ప్రతిస్కందక పదార్థాన్ని కలిగి ఉండని జీవి ఏది అంటే, ఇక్కడ రక్త ప్రతిస్కందకము అంటే ఏంటి? రక్తాన్ని పీల్చుకోవడానికి అనువుగా ఉండేటట్టు మార్చుకుంటాయండి. లాలాజలంలో కొన్ని గ్రంథులను కలిగి ఉంటాయి. ఆ గ్రంథుల వలన రక్తం అనేది పీల్చుకోవడానికి అనువుగా మారిపోతుందండి. అయితే దోమ లాలాజలంలో ఉంటుందా, జలగ లాలాజలంలో ఉంటుందా, నల్లి లాలాజలంలో ఉంటుందా, పేను లాలాజలంలో ఉంటుందా అంటే హీమోలైసిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం దోమ, నల్లి, పేను లాలాజలాల్లో ఉంటుందండి. జలగ లాలాజలంలో ఉండదు. జలగ లాలాజలంలో ఉండే రక్త ప్రతిస్కందక పదార్థం ఏది అంటే హిరిడిన్ అండి.
ముత్యపు పరిశ్రమ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో గల దేశం ఏది? ముత్యపు పరిశ్రమ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో గల దేశం జపానా, ఇండియానా, రష్యానా, అమెరికానా అంటే జపాన్ అండి. ఈ విటమిన్ లోపం వలన ప్రాణాంతక రక్తహీనత కలుగుతుంది. B1, B6, B4, B12 అంటే B12 అండి. B1, B6, B9, B12లో ఈ విటమిన్ లోపం వలన ప్రాణాంతక రక్తహీనత కలుగుతుంది అంటే B12 అండి. 10th క్వశ్చన్. ఒక డాక్టర్ రోగికి ఎక్కువ మాంసము, పాలు, గుడ్లు రూపంలో ఆహారాన్ని తీసుకోమని సలహా ఇచ్చినా ఆ రోగి ఈ వ్యాధితో బాధపడుచూ ఉండును. ఏ వ్యాధితో బాధపడుతూ ఉంటారు అనుకొని అడగడం జరిగిందండి. అది స్కర్వీనా, రేచీకటినా, క్వాషియోర్కరా, రికెట్సా? ఇక్కడ స్కర్వీ, రేచీకటి, రికెట్స్ ఈ మూడు కూడా విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులండి. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ, విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి రేచీకటి, విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ అండి. ఇక్కడ మనకి బిట్ అనేది కన్ఫ్యూజన్గా ఉందండి. అయితే ఎక్కువ మాంసము, పాలు, గుడ్లు రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకోవటం అంటే అది రేచీకటి అయినా అవ్వచ్చు, క్వాషియోర్కర్ అయినా అవ్వచ్చు. అయితే స్కర్వీ, రేచీకటి, రికెట్స్ అనేవి మూడు కూడా విటమిన్స్ లోపం వల్ల వస్తే క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ని మనం క్వాషియోర్కర్ అని పెట్టుకోవచ్చండి. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం అంటే వర్గీకరణ అనేది దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జాతి నుంచా, కుటుంబం నుంచా, వర్గం నుంచా, ప్రజాతి నుంచి అంటే జాతి అండి. వృక్షాయుర్వేదం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే అది జాన్ రేనా, అరిస్టాటిలా, లిన్నేయసా, పరాశర మహర్షి అంటే పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథం వృక్షాయుర్వేదం అండి. పొరిఫెరా వర్గపు జీవులకు ఉదాహరణ గల జీవులు అమీబానా, స్పంజికల, పారమీషియమా, యుగ్లినా అంటే అమీబా, పారమీషియం, యుగ్లినా ఈ మూడు కూడా ప్రోటోజోవా జీవులండి. ఇక్కడ మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే స్పంజికలండి. స్పంజికలు పొరిఫెరా వర్గపు జీవులకు ఉదాహరణ అని మనం ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చండి. భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రనా, కర్ణాటకనా, బీహారా అంటే కర్ణాటక అండి. ఆంధ్రప్రదేశ్లో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం కర్ణాటక. మానవుని తలపై నివసించే పేను ఏ వర్గానికి చెందిన జీవి? మానవుని తలపై నివసించే పేను ఏ వర్గానికి చెందిన జీవి అంటే అది అనిలేడానా, ఎఖైనోడెర్మాటేనా, మొలస్కానా, ఆర్థ్రోపోడానా అంటే ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవి అండి. పేను అనేది ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవి. అనిలేడా వర్గానికి చెందిన జీవులకు ఉదాహరణగా మనం వానపాముని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జలగని చెప్పుకోవచ్చు అండి. ఎకైనోడెర్మాటా వర్గానికి చెందిన జీవులకు ఉదాహరణగా స్టార్ ఫిష్ చెప్పవచ్చండి. మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులకు ఉదాహరణగా ఆల్చిప్పలు చెప్పుకోవచ్చండి. అయితే ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు తేళ్ళు, సహస్రపాదులైనటువంటి రోకల బండలు, శతపాదులైనటువంటి జెర్రులు ఇలాంటివి మనం ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. చేపలు, పీతలు, రొయ్యల పెంపకాన్ని ఏమంటారు? చేపలు, పీతలు, రొయ్యల పెంపకాన్ని ఏమంటారు? ఫిషికల్చర్ అనేది కేవలం చేపల పెంపకాన్ని మాత్రమే ఫిషికల్చర్ అంటారండి. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఆక్వాకల్చర్ అంటే చేపలు, పీతలు, రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ అంటే పుష్పించే మొక్కల పెంపకాన్నే ఫ్లోరికల్చర్ అంటారు. అయితే ఇక్కడ ఆప్షన్ మనం ఏం పెట్టవచ్చు అంటే ఆక్వాకల్చర్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయినటువంటి సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.